నార్మల్‌గా ఒక వ్యాక్సిన్‌ని తయారు చేయడానికి 15-20 ఇయర్స్ పడుతుంది. కానీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని తయారు చేయడానికి మనకు పట్టిన టైం ఏంటి అంటే 1½ ఇయర్స్ టు 2 ఇయర్స్ మాత్రమే. అండ్ ఇంత తొందరగా సైంటిస్ట్ ఎలా ఈ వ్యాక్సిన్‌ని బయటికి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు, అది కూడా సేఫ్‌గా అని అనుకుంటున్నారా? సో, దానికి హెల్ప్ చేసిన టెక్నాలజీ పేరే క్రిస్పర్. అండ్ ఈ క్రిస్పర్ టెక్నాలజీ జీన్ ఎడిటింగ్ మీద బేస్ అయి ఉన్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది ఎవరో కాదు, జెన్నిఫర్ డౌడ్నా. ఈమె ఒక నోబెల్ విన్నింగ్ సైంటిస్ట్. అయితే ఈమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇలాంటి కోడ్ బ్రేకర్స్కి డిఫరెంట్గా థింక్ చేయడానికి ఉండే మెయిన్ రీజన్స్ ఏంటి, అంటే ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్కి ఉండే మెయిన్ కొన్ని ఫ్యూచర్స్ ఏంటి వాళ్ళ లైఫ్లో అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ది, మనం చాలా ఎక్కువగా క్యూరియస్గా ఉండాలి. చిన్నప్పటి నుంచే జెన్నిఫర్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచే తనకి క్వశ్చన్స్ అడగడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. స్కై ఎందుకు బ్లూగానే ఉంది, అండ్ ఓషన్ ఎందుకు గ్రీన్గా ఉంది లేదంటే బ్లూగా ఉంది, అసలు నిజంగా లైఫ్ ఎందుకు ఉంది, ఇలాంటివి చాలా క్వశ్చన్స్. చాలామంది చిన్నగా ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, కానీ పేరెంట్స్ తిట్టడం వల్లనో, పెద్దవాళ్ళు సైలెంట్గా ఉండు అది అలానే ఉంటుంది అనడం వల్లనో సైలెంట్గా అయిపోతారు. కానీ జెన్నిఫర్ మాత్రం అస్సలు ఆగలేదు. ఆ క్యూరియాసిటీని అలాగే పెంచుకుంటూ వెళ్ళింది. సో, దానివల్లనే తనకి వరల్డ్ చేంజింగ్ సైన్స్లోకి తన కెరియర్ని చూస్ చేసుకుంది. అండ్ ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నాడంటే, డవించి, ఐన్స్టైన్, స్టీవ్ జాబ్స్ వీళ్ళంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగైతే చైల్డ్ లైక్ సెన్స్ ఉందో అదన్నిటిని కూడా వాళ్ళు జీవితాంతం కొనసాగించారు అని చెప్పేసి. అండ్ మీరు జీనియస్ అయి ఉండాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఏవైతే క్వశ్చన్స్ చాలా ఆబ్వియస్గా అనిపిస్తాయో ఆ క్వశ్చన్స్ని కూడా అడగండి. ఇంకా చాలా ఎక్కువగా డెప్త్గా వెళ్ళండి ఆ క్వశ్చన్స్ అవి ఎందుకు అలానే ఉన్నాయో అని చెప్పేసి. అండ్ మీరు ఒక్కొక్కసారి సొల్యూషన్స్ని కనుక్కున్న తర్వాత మీరు సర్ప్రైజ్ కావచ్చు. అండ్ సెకండ్ది, క్యూరియాసిటీ జస్ట్ మాత్రమే ఉంటే సరిపోదు, కానీ అది మనకి యూస్ఫుల్. కానీ అది ఒక్కటే ఉంటే మాత్రమే సరిపోదు. అయితే ఏంటి అంటే క్యూరియాసిటీ మనల్ని ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ ఒకటి లెర్న్ చేయాలి, ఇంకొకరిని అప్లై చేసుకోవాలి. జెన్నిఫర్ ప్రకారం తన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మూవింగ్ ఐడియాస్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఐడియాని బ్రెయిన్లో అనుకున్న తర్వాత నిజంగా అదిని టోటల్గా మనం తీసుకొని వెళ్ళి రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఆలోచించగలగమా లేదా అని. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే సైంటిఫిక్ డిస్కవరీస్ అనేటివి మన లైఫ్లో ఎలా ఇంగ్రెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి తెలుస్తుంది. సో, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ రూల్నే ఫాలో అయ్యారు. ఏంటి అంటే ఇది ఎంత సూపర్గా ఉంది, ఎంత గుడ్. అండ్ అప్పుడే తను ఒక కైట్ని రెయిన్లో వేశారు. అప్పుడే అది ఏంటి అంటే ఎలక్ట్రిసిటీని పుల్ చేసింది లైట్నింగ్ నుంచి. మీరు నిజం చెప్పాలంటే థండర్ స్టార్మ్కి పోయి పిడుగులు పట్టప్పుడు మీరు ఇలాంటి రిస్కులు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే, మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు మిమ్మల్ని అడగండి, ఇది నేర్చుకోవడం వల్ల నాకు ఎంత యూస్, అండ్ ఇది నేను చేయడం వల్ల ఎంత డిఫరెన్స్ నేను చేయగలుగుతాను మనకైనా లేదంటే వరల్డ్కైనా. అండ్ థర్డ్ది, ఎప్పుడు కంపీట్ చేయాలి అండ్ ఎప్పుడు కోఆపరేట్ చేయాలో తెలుసుకోండి. సో, 2012లో జెన్నిఫర్ మరియు ఇంకొక ఫెంగ్ జాంగ్ అనే ఇద్దరు టీమ్స్ పోటీ పడ్డాయి క్రిస్పర్ టెక్నాలజీ గురించి. హ్యూమన్ డిఎన్ఏని ఎడిట్ చేయడానికి ఫస్ట్ టైం. ఈ రెవల్యూషనరీ చాలా ఎక్కువగా రిమార్కబుల్, ఎందుకంటే ఇన్నోవేషన్ని ఒక రేంజ్లో ఫ్యూయల్ చేసింది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసింది కాబట్టి. కానీ ఎప్పుడైతే కోవిడ్-19 పాండమిక్ వచ్చిందో ఈ రెండు టీమ్స్ కూడా వాళ్ళ రైవల్రీని, కాంపిటీషన్స్ని పక్కకు పెట్టేసి ఇద్దరూ కలిసి ఎంత తొందరగా వ్యాక్సిన్ని బయటికి తీసుకురాగలుగుతారు సేఫ్గా అనే దాని మీద వీళ్ళు శ్రద్ధ పెట్టారు. సో, దానివల్ల మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ ఉండి మన ఇద్దరం కూడా హయ్యర్ లెవెల్స్ని అచీవ్ చేస్తున్నాం సక్సెస్ని అని అంటే కాంపిటీషన్ పెట్టుకోండి. అదే ఒకవేళ అవసరం అంటే కోఆపరేట్ కూడా చేయండి. అండ్ ఫోర్త్ది, ఎప్పుడైనా సరే మీ పర్సిస్టెన్స్ అనేది బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి సక్సెస్ అప్పుడే రాకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. అప్పుడు మీరు పర్సిస్టెంట్గా ఉండండి. సింపుల్గా జెన్నిఫర్కి తనకి కావాలనుకున్న హ్యూమన్ జీనోమ్ ప్రోడక్ట్ నుంచి రాలేదు, కానీ తను ఆర్ఎన్ఏ మీద రీసెర్చ్ చేసింది. ఆ తర్వాత అది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ టెక్నాలజీ అని తెలిసింది. అలా తను నోబెల్ ప్రైజ్ కూడా గెలిచింది. సో, పర్సిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.